ఏంటి మీ బాధ ఏంటి? 5 ఏళ్లుగా ఈ రోజున ప్రజలకి పథకాలు అందించినటువంటి ఈ ప్రభుత్వాన్ని చివరి దశలో పథకాలు అందుకుంటే తాము ఓడిపోతామనేటటువంటి భయంతో ఈ రోజున చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర ఇది కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏంటి ఇంత అన్యాయంగా చేస్తున్నారు అనేటటువంటి. పథకాలను అడ్డుకోవడం అనేటటువంటి దాన్ని ఎవరైనా చేసేటటువంటి చర్యనా? మానవత్వం ఉండాలి. ఇవాళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో తలపడాలి, తేల్చుకోవాలి. కానీ ఎవరైతే పేదలు ఉన్నారో, రైతులు నష్టపోతున్నారు, విద్యార్థులు అంతకంటే నష్టపోతున్నారు, మహిళలు నష్టపోతున్నారు. ఈబీసీ నేస్తం కింద అందాల్సినటువంటి నిధులని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కి ఎన్నికల కమిషన్ కోసం పర్మిషన్ ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నారు? మీరు ఎందుకు వరుసగా ఫిర్యాదులు చేస్తా ఉన్నారు? ఎన్నికల కమిషన్ కాలు కలిపినా లేకపోతే ఏమాత్రం అనుమతి ఇచ్చినా సరే మేము నీ తడాకా చూపిస్తామనేటటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్ ఎందుకు బెదిరిస్తున్నారు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల నుంచి పథకాలు ఆపడంలో మీకు వచ్చినటువంటి ఇదేంటి? మీకు వచ్చిన లాభం ఏంటి? ఈ రోజున ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. హైకోర్టు తీర్పు నిన్న అర్ధరాత్రి వచ్చింది. అర్ధరాత్రి వచ్చిన వెంటనే లబ్ధిదారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. 14,000 కోట్ల రూపాయలు ఈ రోజున వారికి అందాల్సినటువంటిది, విద్యార్థులకు అందాల్సినటువంటిది, రైతులకు అందాల్సినటువంటిది, మహిళలకు అందాల్సినటువంటిది 14,000 కోట్ల రూపాయలు ఈ రోజున నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు తీర్పు అమలు కాకుండా ఈ రోజున ఈసీని బెదిరిస్తున్నటువంటి ఈ పచ్చ ముఠ ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రైతుల ముందు రైతుల వ్యతిరేకి చంద్రబాబు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి అందితే మీకు వచ్చిన నష్టం ఏంటని అడుగుతా ఉన్నాను చంద్రబాబు. మహిళలకు వ్యతిరేకం, అవ్వాతాతలకు మీరు ఎలాగో వ్యతిరేకమని అర్థమైపోయింది. పెన్షన్లు వాళ్ళ ఇంటికి నేరుగా 5 ఏళ్ల నుంచి తీసుకుంటున్నటువంటి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి చివరికి 40 మంది ప్రాణాలను తీశారు. ఇప్పుడు రైతులకి సబ్సిడీ అందకుండా, మహిళలకి పథకాలు అందకుండా, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అందకుండా ఏంటి మీరు సాధిస్తున్నది? వాళ్ళపైన కక్ష ఎందుకు? వీళ్ళకి పేద ప్రజలంటే ఇంత వ్యతిరేకం. మీరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు చేసిన మేలు ఒక్కటి లేదు. మీరు ఏ రోజున ₹1 ఇలా ప్రజలకు నేరుగా అందించగలిగారా? కానీ గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పథకాలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తా ఉంటే కనీసం చేసిన మంచిని ఆపాలని మీరు ఎలాగో మంచి చేయలేకపోయారు చంద్రబాబు. చేస్తున్నటువంటి మంచిని ఎందుకు ఆపాలి? ప్రజలకు జరుగుతున్నటువంటి మంచిని ఎందుకు ఆపాలి? రాజకీయాల కోసం ఈ రోజు ఇంతమంది, ఇన్ని లక్షల మంది ప్రజల్ని బలి తీసుకోవడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక చెడు శకునం. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. అవ్వాతాతల్ని ఎండలో నిలబెట్టి ప్రాణాలు తీసి ఒక రకంగా గొయ్యి తవ్వుకుంది. ఇవాళ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థులని మొత్తం కూడా ఈ రోజు వాళ్ళకి రావాల్సినటువంటి అందకుండా ఇవాళ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. హైకోర్టు తీర్పిచ్చినా కూడా, ఒక పెద్ద న్యాయ పోరాటం చేసి హైకోర్టు అనుమతి తెచ్చుకున్నా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక శాసనంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఒక పెత్తందారుల మనస్తత్వం ఎట్లా ఉంటుందనేటటువంటి దానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. వీళ్ళ అధికారంలోకి పొరపాటున వస్తే ఎవ్వరికి కూడా పచ్చి మంచినీళ్లు కూడా అందించేటటువంటి రకాలు కాదు వీళ్ళు.